హాయ్ అండి. ఎంతో రుచికరమైన ఎగ్ రోల్ తయారు చేసే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు. ఈ పదార్థాలు చూసారు కదండీ! అవి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పొయ్యి మీద పెనం పెట్టి ఒక 5 స్పూన్లు నూనె వేసి అది కాగిన తర్వాత మొత్తం మనం ఎప్పుడైతే చిన్న చిన్నగా కట్ చేసుకున్నామో అవన్నీ వేసేయాలండి. ఒక్కొక్కటి వేపవసరం లేదు. అది మెత్తగా నూనెలోని మెత్తగా అయిపోతాయండి. చాలా దగ్గరికయిపోతాయి. అది కింద మీద చక్కగా కలపాలండి. మొత్తం అంతా నీట్‌గా కలపాలండి. మొత్తం మొత్తం అన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. మీ దగ్గర జాలుంటే మనం కట్ చేయకపోతే జాలులో కూడా వేసుకుంటే చిన్న చిన్న ముక్కలయిపోతాయండి అది. బజార్‌లో మనకి లేకపోతే ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంటాయి జాళ్ళు. ఉప్పు వేసుకోవాలండి కొంచెం. ఉప్పేసుకొని మూత పెట్టుకున్న తర్వాత ఒక పావుగంటైనా ఉంచాలండి. ఉంచిన తర్వాత తీయాలి. మూత తీసిన తర్వాత దగ్గరికవుతుంది కదా! స్పూన్ కారం, ఒక స్పూన్ కారం వేసాం కదా! తర్వాత పసుపండి. ముందే మనం ఉప్పేసుకున్నాం కర్రీ పక్కకు తీసి పెట్టేసానండి. ఒక బౌల్‌లోని చిన్న పసుపేసుకొని మీకు కావాల్సిన ఎగ్స్ ఎన్నైతే అన్ని ఏసుకోవచ్చండి. వేసుకొని నేనైతే 2 ఏసానండి. బాగా కలుపుకొని మళ్ళీ కొంచెం సాల్టు ఒక స్పూను తగినంత మీకెంత నచ్చితే అంత కారం వేసి మళ్ళీ బాగా మిక్స్ చేయాలండి. దాన్ని కలపాలి. లేతే అక్కడక్కడ ముక్కల్లా ఉండిపోతుంది. పెనం మీద మనం చపాతీ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత దాని మీద మనం కలుపుకున్నాం కదండీ ఎగ్స్, అది కొంచెం వేసుకొని దాని మీద కర్రీ వేసుకోవాలండి. కర్రీ వేసుకొని దాన్ని తిరగేసి ఆయిల్ వేసి దాన్ని బాగా దగ్గరికి నొక్కితే బాగుంటుంది. అసలు యాక్చువల్లీ అందులోని మనం టమాటా సాస్ చేసుకోవాలి. కానీ మన కూరలో కూడా కలుపుకుంటాం కాబట్టి అన్నంలో కూడా దాని మీద వేసి దాన్ని మనం అలా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. తీసుకొని ఏ విధంగా తయారు చేస్తే ఎగ్ రోల్ రెడీ.